ఈరోజు ధ్యానాంశం చూసినట్టయితే మరియమ్మ ఎంతో విలువైన పరిమళ ద్రవ్యమును తీసుకువచ్చి ప్రభు పాదాలకి అభిషేకిస్తుంది. యూదా ఇస్కారియేతు అది చూసి ఇది అమ్మి పేదవాళ్ళకు దానం చేయవచ్చు కదా అని అంటున్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ ఇద్దరు వ్యక్తులను మనము ధ్యానించుకున్నట్లయితే మరియమ్మ యేసు ప్రభు మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది, స్వచ్ఛమైన ప్రేమ. కానీ ఇక్కడ యూదా ఇస్కారియేతు ఒక దొంగ. అందుకోసమే తాను కూడా ఆ డబ్బును ఏ విధంగా తీసుకోవాలని, ఇది పేదలకు ఇవ్వచ్చు కదా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే స్వార్థం ఏర్పడుతుందో మనము కూడా చెడు మార్గములో పయనిస్తాం. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ధ్యానాంశంలో మనము నేర్చుకోవాల్సింది స్వచ్ఛమైన ప్రేమ ముందు ఏది పనికిరాదు. పితా పుత్ర